2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఐపీఎల్ 2026 సీజన్లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. రేపు రాత్రి 7:30 లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ముఖ్యంగా సొంత గడ్డపై రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో టీం ఫేవరెట్ గా కనిపిస్తోంది. పైగా ఈ 2026 సీజన్లో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి. ఏప్రిల్ 9న ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మొదటి మ్యాచ్లో లక్నో 3 వికెట్ల తేడాతో కోల్కతాపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు మొత్తం 7 సార్లు తలపడగా లక్నో సూపర్ జైంట్స్ 5 సార్లు గెలిచి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కేవలం 2 సార్లు మాత్రమే కోల్కతా విజయం సాధించింది. మరి ఎఖానా స్టేడియంలోని స్లో పిచ్ పై లక్నో తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటుందా లేక కేకేఆర్ ప్రతీకారం తీర్చుకుంటుందా? ఇక ఇదే అంశానికి సంబంధించి విశ్లేషించేందుకు మనతో పాటు స్పెషల్ గెస్ట్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇక ఈ సీజన్లో ఇప్పటికే ఒకసారి ఎల్ఎస్జీ గెలిచింది. పైగా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే 5-2తో లక్నోదే పై చేయిగా ఉంది. మరి ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటారు? దీపిక, ఈ రెండు టీమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో రెండు టీమ్స్ అట్టడుగున ఉన్నాయి. కేకేఆర్ కానీ లక్నో కానీ వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. దే నీడ్ టు విన్ దిస్ మ్యాచ్. రెండు టీమ్స్కి ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా పెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. టీం లక్నో కాస్త బెటర్ ఆఫ్గా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ బౌలింగ్ చాలా బాగుంది. ప్రిన్స్ యాదవ్, మొహమ్మద్ షమీ, సో దే ఆర్ ఇన్ ది బౌలింగ్ డిపార్ట్మెంట్. మరోవైపు కేకేఆర్ విషయ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా వాళ్ళకి చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ సునీల్ నారాయణ, వరుణ్ మంచి ఫామ్లోకి వచ్చారు. లక్నోలో జనరల్గా స్పీడమైన కండిషన్స్ ఉంటాయి. అక్కడ మరి వరుణ్ చక్ అండ్ సునీల్ నారాయణ కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ అవకాశం ఉంది. బట్ జనరల్లీ లక్నో వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు కావాల్సిన చేసుకుంటారు. వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ టు విన్ దిస్ మ్యాచ్ కనిపిస్తుంది. సార్, పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే రెండు టీంలు కూడా లాస్ట్లోనే ఉన్నాయి. సో సండేకి ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందా లేకపోతే బోరింగ్గా ఉండబోతుందా? అంటే రెండు టీమ్స్ కూడా సమోజ్జీ ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది ఇంట్రెస్ట్. అది సమోజ్జీలు అంటే వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నా ఫామ్లో లేకపోయినా కూడా ఒకే స్టేట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి అందులో వాళ్ళు చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉంటుంది. టీమ్స్కి చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని కెరియర్స్ ఆర్ ఎట్ స్టేక్. రిషబ్ పంత్కి విజయం చాలా ముఖ్యం. he was picked up by Lucknow for 27 crores. అలాగే మీకు క్యామరన్ గ్రీన్ ఉన్నాడు అవతల టీంలో, అతన్ని 25 చాలా ఇంపార్టెంట్. రెండు టీమ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సార్, ఇటు ఎకానా స్టేడియంలో టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ చేయడం మంచిదంటారా లేకపోతే చేజింగ్ వైపు వెళ్ళడం బెటర్ అంటారా? అంటే ఇది నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బెటర్ టు బౌల్ ఫస్ట్. టాస్ గెలిచిన టీం బౌలింగ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. పేరుకోను పిచ్ కూడా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ చేస్తే బెటర్. సార్, ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసే టీం ఎంత స్కోర్ చేస్తే బెటర్ అంటారు? లక్నో జనరల్లీ అది అంత హై స్కోరింగ్ గ్రౌండ్ కాదు. అక్కడ మీకు మిగతా చోట్ల వచ్చిన 200-250 రావు. అక్కడ గ్రౌండ్ సైజ్ కూడా చాలా పెద్దది. ప్రాబ్లీ ఇది బిగ్గెస్ట్ గ్రౌండ్ ఇన్ ద కంట్రీ. కాబట్టి అక్కడ సిక్స్లు కొట్టడం అంత ఈజీ కాదు. సో ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180 చేస్తే అది మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. సార్, ఎల్ఎస్జీకి మేనేజ్మెంట్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. మరి ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? ఆ టీం అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళ ఫ్రాంచైజ్ ఓనర్స్ ఇంటర్ఫియరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయంకా ఏం చెప్తాడంటే, నేను క్రికెటింగ్ డెసిషన్స్ లేక అలా చెప్తాడు, కానీ జనరల్గా ఫీలింగ్ లో ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా మనకి దానికి సంబంధించిన ఉదాహరణలు ఉన్నాయి. సో ఆ మేనేజ్మెంట్ ఎప్పుడైతే దూరంగా ఉంటారో అది టీమ్స్ కి చాలా డెసిషన్స్ కోచ్ కి, సపోర్ట్ స్టాఫ్ కి, కెప్టెన్ కి మాత్రమే వదిలేయాలి. టీమ్ మేనేజ్మెంట్ మాత్రమే క్రికెటింగ్ డెసిషన్స్ తీసుకోవాలి. దాంట్లో ఫ్రాంచైజ్ ఓనర్స్ హూ హ్యావ్ వెరీ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ క్రికెట్ వాళ్ళు కనుక ఇన్వాల్వ్ అయితే అది ఆ టీంకి చాలా డేంజర్గా మారే అవకాశం ఉంది. అయితే లక్నోలో మీరు చూడండి, అంత టాలెంటెడ్ టీం. ఆన్ పేపర్ చూస్తే మీకు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్తో పాటు మొహమ్మద్ షమీ, మంచి మంచి బౌలర్స్, మంచి మంచి బ్యాట్స్ ఉన్నారు. కానీ అక్కడ పర్ఫార్మెన్స్ ఏ మాత్రం రావట్లేదు. నికోలస్ పూరన్ ఈజ్ హ్యావింగ్ ఎ నైట్ మేర్ యాక్చువల్లీ. అతను వరల్డ్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ T20 క్రికెటర్స్ అని చెప్తారు. కానీ ఈ సీజన్లో
అతను దారుణమైన ఫామ్లో ఉన్నాడు. అతను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో అర్థం కావట్లేదు. వరుసగా మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతున్నాడు. స్ట్రైక్ రేట్ కనీసం 100 కూడా లేదు. ఇప్పుడు మనం 200 స్ట్రైక్ రేట్తో గురించి మాట్లాడుతున్నాం. 100 కూడా స్ట్రైక్ రేట్ లేదు. 80 అతను స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ 10కి లోపే ఉంది. మరి అలాంటి క్రికెటర్ని ఎందుకు అతను కంటిన్యూస్గా ఆడిస్తున్నారు, వేరే వాళ్ళని ఎందుకు మార్చట్లేదు అని కూడా అర్థం కావట్లేదు. సో దెర్ ఈస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ దట్ టీమ్. ఆ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ అంత రిలాక్స్డ్గా లేదు. డ్రెస్సింగ్ రూమ్లో కొంత టెన్షన్ ఉన్నదేమో అని అనిపిస్తుంది. సార్ ఇటు పంత్ కూడా ఫామ్లో లేడు కదా, మరి ఫ్యూచర్లో తనకి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? పంత్కి 2 రకాలుగా ప్రాబ్లం కనిపిస్తుంది. అతను పర్సనల్ ఫామ్ బాగలేదు, టీం కూడా గెలవట్లేదు. సో 2 రకాలుగా అతను ఈజ్ అంటే ట్రిమెండస్ ప్రెషర్. అతనికి రన్స్ రావట్లేదు, తర్వాత టీం కూడా గెలవట్లేదు. అండ్ అతను చాలా పెద్ద 7 crores తీసుకున్నారు. అంటే అతను దాదాపు ప్రతి మ్యాచ్కి అతను మ్యాచ్ ఫీజు 2 కోట్లు అని చెప్పాలి. సో మరి 14 మ్యాచ్లు ఆడతారు, 14 into 2 is 28. సో 27 crores అంటే ప్రతి మ్యాచ్కి అతని మ్యాచ్ ఫీజు 2 crores. సో అంత అమౌంట్ తన మీద ఫ్రాంచైజ్ పెట్టినప్పుడు అతను రిజల్ట్స్ ఇవ్వాలని ఒక ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అంటారు. అలాంటి ప్రెషర్ అతని మీద చాలా స్పష్టంగా బ్యాటింగ్ చేయట్లేదు. సో రిషబ్ పంత్ పర్సనల్ ఫామ్ జరుగుతుంది చెప్పుకున్నట్టుగా కనీసం అతను క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తేనే అతను అంటర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రావచ్చని. సార్ ఇంకా ఈ 2 టీంలు టాప్ 4లో నిలిచే అవకాశం లేదంటారా? ఇట్లా మనం ఏది కూడా ఖచ్చితంగా ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. సో చాలా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ టీమ్స్ ప్లేడ్ 7 matches now. ఈ స్టేజ్లో సెకండ్ హాఫ్లో మళ్ళీ పరిస్థితి కంప్లీట్గా మారిపోతుంది. పిచెస్ స్లో డౌన్ అవుతాయి, పిచెస్ కండిషన్ మారుతుంది రకరకాలుగా. సో సెకండ్ హాఫ్లో ఎలా టర్న్ అవుతుంది ఏమవుతుంది అని చెప్పలేము. లాస్ట్లో ఉన్న కూడా మళ్ళీ ముందుకు వచ్చి టైటిల్స్కి వెళ్తున్న సందర్భాలు కూడా చూసాం మనం. ముంబై ప్రతిసారి కూడా వరుసగా మ్యాచ్లో ఓడిపోతారు స్టార్టింగ్లో, తర్వాత సెకండ్ హాఫ్లో బాగా పికప్ అవుతారు. సో అలాంటి సిచ్యుయేషన్లో మనం వీళ్ళకి సార్ ఈ 2 టీమ్స్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఏ టీం బలంగా ఉందంట? బౌలింగ్లో అయితే ఖచ్చితంగా మనకి లక్నో చాలా బలంగా ఉంది. బికాజ్ ఆఫ్ షమీ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ కూడా మంచి స్పీడ్ ఉన్న బౌలర్. అతను కూడా టీంలో లాస్ట్ మ్యాచ్లో జాయిన్ అయ్యాడు. మొహసిన్ ఖాన్ అనదర్ వండర్ఫుల్ బౌలర్. దిగ్వేష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళకి. సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్. కేకేఆర్కి ఏంటంటే బౌలింగ్ బాగుంది కానీ వాళ్ళు ఆ స్పిన్నర్స్ తప్ప పేసర్స్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. సో పేస్ బౌలింగ్లో వాళ్ళు చాలా వీక్గా అనిపిస్తున్నారు. పత్రాన ఎప్పుడు వస్తాడో మనకి. అతను ఆల్రెడీ ఎన్ఓసి వచ్చిందని చెప్పారు కానీ అతను టీంతో జాయిన్ అవుతున్నాడు లేదు మనకి ఇంకా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా, ఈరోజు 2 టీంల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది. మరి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.